ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈరోజు మనం దేవుని లేఖనాల నుండి నేర్చుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేని గురించి ప్రకటించినాడు? ఎవరి గురించి ప్రకటించినాడు తెలుసా? దేని గురించి చెప్పినాడు? ఇప్పుడు మనం యేసు ప్రభు గురించి చెప్తున్నాం కదా. యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోక రాజ్యం అని మనం చెప్తున్నాం. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది? ఏం బోధించినాడు? దేవుని రాజ్యం కదా. దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు బోధించినాడు. కాబట్టి దేవుని రాజ్యమును గురించి బోధించినప్పుడు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా ఆయన రాజ్యంలో ఉండాలి. మనమందరం కూడా ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యంలో ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఆయన రాజ్యంలో మనం ఉండాలి అని అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషన్స్ అని మీరు ఆలోచన చేసినప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఏంటి తెలుసా? ఎట్లా దేవుని రాజ్యంలోకి ఎలా పోగలం? ఎవరు పడితే వాళ్ళు వెళ్తారా? ఎవరు పడితే వారు వెళ్తారా? ఎవరు వెళ్ళగలరు? రక్షణ పొందిన వారు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలరు. అవునా? యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించిన వారు, యేసు ప్రభు దేవుడని అంగీకరించినటువంటి వారు, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో నా పాపాలు కడిగివేయబడ్డాయి అని విశ్వసించినారో వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి వెళ్తారు. వేరే వారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. కాబట్టి అసలు దేవుని రాజ్యం అంటే ఏంటిది? దేవుని రాజ్యం గురించి వాక్యం ఏం చెప్తుంది అని మనం ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. దేవుని రాజ్యం అనేటువంటిది చాలా పెద్ద అంశం, కానీ దేవుని లేఖనంలో నుండి ఒక వచనాన్ని మాత్రము ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. రోమీలోకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమీలోకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము ఏది కాదు అని ముందుగా చెప్తున్నాడు? భోజనమును పానమును కాదు కదా. కొందరికి ఇదే కదా రాజ్యం. ఏంటిది రాజ్యం? భోజనం, పానం. ఏం తినాలి, ఏం త్రాగాలి. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యం అనేటువంటిది ఫిజికల్ థింగ్ కాదు. అర్థమవుతుందా? లోక సంబంధమైంది కాదు దేవుని యొక్క రాజ్యం. మనము దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఒక ప్రత్యేకమైనటువంటిది, దేవుని చిత్తానుసారమైంది, అది అంతరంగానికి సంబంధించింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? దేవుని రాజ్యము ఆధ్యాత్మికమైనటువంటిది, ఈ లోక సంబంధమైంది కాదు అనేది మనము ముందుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రోజుల్లో చాలామంది దేని కొరకు ప్రాకులాడుతున్నారు, దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఈ లోక సంబంధమైనటువంటి ధనము, పేరు ప్రఖ్యాతలు కదా. నేను గొప్ప అంటే నేను గొప్ప, ఇటువంటి ఆలోచన విధానంతో లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. అది ఈ రాజ్య సంబంధమైన అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదనే వారు దృష్టి పెడుతున్నారు. కానీ వాస్తవం ఏంటిదనంటే మనం అందరము దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం. మనమందరము దేవుని రాజ్య సంబంధులం. కాబట్టి మనం ఇహలోక సంబంధమైనటువంటి తలంపులు కలిగి ఉండడానికి వాక్యం అనుమతించదు. అందుకనే 3 విషయాలు ఆ వచనంలో మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటిదట? మొట్టమొదటిది దేవుని రాజ్యము నీతి అనేటువంటి మాట అక్కడ వాడబడ్డది కదా. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందలి ఆనందమునై ఉన్నది. మొట్టమొదటిది దేవుని రాజ్యం అంటే ఏంటిది? నీతి, రైచియస్నెస్. దేవుని యొక్క రాజ్యము నీతితో కూడుకున్నది, నీతియుక్తమైనటువంటిది. అంటే దేవుని రాజ్యంలో ఏముంటుంది? నీతి ఉంటుంది. అసలు నీతి అంటే ఏంటిది అని మనం ఆలోచించడం, అది ఇట్స్ ఎ గాడ్ స్టాండర్డ్ అన్నమాట. దేవుని యొక్క స్టాండర్డ్. అంటే నువ్వు నీతిగా జీవించాలి
అని చెప్తున్నప్పుడు దేవుని స్టాండర్డ్లో నువ్వు జీవించాలని దేవుడు చెప్తున్నా. దాదాపుగా 558 సార్లు నీతి అనేటువంటి పదం, రైచియస్నెస్ అనేటువంటి పదము బైబిల్లో వాడబడ్డది. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, అన్నిసార్లు ఆ మాట వాడబడ్డది అని అంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది మనము గుర్తించాలి. నీతి అంటే మంచి కాదు. మంచి అంటే కొన్నిసార్లు ఏమంటాం, చాలా మంచోడు అంటాం కదా. మంచోళ్ళు ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు మంచోళ్ళు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీతి గురించి బోధించాడు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీతి గురించి చెప్పినాడు. కాబట్టి క్రైస్తవ్యము నీతికి సంబంధించినటువంటిది. క్రైస్తవులు నీతిమంతులు. హల్లెలూయా. క్రైస్తవులు ఎవరు? నీతిమంతులు. అంటే నీతిగా జీవించాలి. నీతి మంచి కాదు, మంచి కంటే ఉన్నతమైంది. అర్థమవుతుందా? మీరు నన్ను 10 రూపాయలు అడిగినారు అనుకోండి, నేను 10 ఇస్తా, నేను మంచోని కదా. కానీ దేవుడు అట్లా కోరుకుంటలేదు. అవునా? ఒక వ్యక్తి యేసు ప్రభు నీతి గురించి, దేవుని రాజ్యం గురించి ఎక్కడ ప్రకటించింది తెలుసా? ఎక్కువగా కొండ మీద ప్రసంగం ఉంటాం కదా, 5, 6, 7. కొండ మీద ప్రసంగం అనేసరికి మీకు గుర్తురావాల్సినటువంటి విషయాలు ఏంటి? మీరు మీ శత్రువులను కూడా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలా? ఒక మైలు రమ్మంటే, అవునా, ఒకటి అడిగితే ఇంకొకటి. ఇది నీతి. అర్థమవుతుందా? అంటే వారు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయడం, వారు ఆశించిన దానికంటే ఎక్కువ చేయడం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని రాజ్యంలో ఏముంటుంది? నీతి ఉంటుంది. దేవుడు నీతిని కోరుకుంటున్నాడు. మంచోళ్ళు చాలామంది ఉన్నారు, నీతిమంతులు లేరు. దేవుని రాజ్యంలో ఎవరుంటారు? నీతిమంతులు ఉంటారు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, అసలు మంచి చేయడానికి చాలామంది చచ్చిపోతున్నారు, ఇంకా నీతిమంతుల దాకా ఎక్కడ పోదాం కదా. అవునా? అది మన ముందున్నటువంటి ఒక సవాల్, అదొక ఛాలెంజ్ కదా. నీతిగా జీవించడం అనేటువంటి ఒక సవాల్. భ్రష్టమైనటువంటి ఈ లోకంలో మంచిగా జీవించడమే కష్టంగా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇలాంటి లోకంలో, ఇలాంటి పరిస్థితులలో కూడా మీరు ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. మీరు నీతిగా జీవించాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడనంటే, మనము నీతిగా ఉండాలి. దేవుని నీతిని మనము ప్రచురము చేయాలి. దేవుని నీతిని మన మాటల్లోనే కాదు, మన క్రియలలో కూడా చూపించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. 5:20వ వచనం. చూడండి, అంటే అక్కడ దేవుడు ఏం ఆశపడుతున్నాడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? శాస్త్రులకు ఒక నీతి ఉంది, పరిసయ్యులకు కూడా ఒక నీతి ఉంది. కానీ వారికంటే కూడా మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఏంటిది? కంటికి కన్ను, పంటికి పన్ను. నువ్వు నన్ను కొట్టు, నేను నిన్ను కొడతా, అంతే కదా. లోకం కూడా ఏమంటుంది? చిన్నపిల్లలు వచ్చి అంటారు కదా, వాడు నన్ను కొట్టిండు అంటే నెక్స్ట్ ఆయన ఏమంటాడు? వాడు నన్ను కొట్టిండు కాబట్టి నేను వాడిని కొట్టిన అనేసరికి మనం ఏమంటాం? చెల్లు, అంతే కదా. వాడు నిన్ను కొట్టిండు, ఇప్పుడు నువ్వు కొట్టినావు, ఇంకేమంటాం మనం? కానీ బైబిల్ చెప్తుంది ఏంటిది? నీతిని బోధిస్తుంది. దేవుడు మన నీతి ఉన్నతంగా ఉండాలి. శాస్త్రాల నీతి, పరిసయ్యుల నీతి కాదు, లోకపు స్టాండర్డ్ కాదు మనది, దానికి మించి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే తిమోతికి రాసిన పత్రికలో కూడా మనకు లేఖనాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అని చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, నీతి యందు శిక్ష చేయుటకు అనేటువంటి మాట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నీతి యందు శిక్ష చేయుటకు అనేటువంటి మాట అంటే రైచియస్నెస్లో ఇన్స్ట్రక్ట్ చేయడానికి,
రైచియస్నెస్లో మనం ఎదిగింప చేయడానికి ఈ లేఖనాలు మనకి అనుగ్రహించబడ్డాయి. కాబట్టి దేవుడు నీతిని కోరుకుంటున్నప్పుడు, ఆ నీతిగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు, ఆ నీతి ఎక్కడుంది? దేవుని వాక్యంలోనే ఉంది, లోకంలో లేదు. చాలామంది గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఉండొచ్చు, గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, కానీ అది నీతి కాదు. నీతి ఎక్కడుంది? దైవావేశం వలన కలిగిన ఈ లేఖనంలో ఉంది. ఎందుకు ఈ లేఖనం ఇవ్వబడ్డది? దేవుడు నీతిని కోరుకుంటుంది. మనము నీతిగా ఉండాలని, నీతిని ప్రకటించాలని దేవుని యొక్క ఆశ. అయితే నీతిని దేవుడు కోరుకుంటున్నాడు, నీతిని మనం ప్రాక్టీస్ చేయాలి. అది పుట్టుకతో వచ్చింది కాదు. పుట్టుకతో ఏమొచ్చింది? మనకి పాపం వచ్చింది కదా. పుట్టుకతో మనలో స్వభావం ఏంటిది? పాప స్వభావం. కాబట్టి ఈ పాప స్వభావాన్ని మనము డామినేట్ చేయాలంటే మనము నీతిని ప్రాక్టీస్ చేయాలి. ఈజీగా పోదు కదా. పుట్టుకతో వచ్చింది ఈజీగా పోతుందా? చాలా కష్టం. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దాన్ని ఆచరణలో పెట్టండి. మీరు ఏదైతే వింటున్నారో, ఏదైతే నేర్చుకుంటున్నారో అది మీరు ఏం చేయండి? ఆచరణలో పెట్టండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. 2వ అధ్యాయం 29వ వచనం. చూడండి, అక్కడేముంది? ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు. నీతిని ఏం చేయాలి? జరిగించడం అంటే చెయ్యాలి. అర్థమవుతుందా? నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన మూలముగా పుట్టుంటే మీరు ఏం చేస్తారు? నీతిని జరిగిస్తారు. ఇదే పుస్తకంలో మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 3:10. చూడండి, దేవుని పిల్లలు ఎవరని ఎలా తెలుస్తుందట? ఎలా తెలుస్తుంది? ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, నీతిని జరిగించని ప్రతివాడు. అంటే నీతిని జరిగించే ప్రతివాడు ఎవరు? దేవుని పిల్లలు. తన సహోదరుని ప్రేమించే ప్రతివాడు, ప్రేమించని ప్రతివాడు అపవాది సంబంధి. నీతిని జరిగించని ప్రతివాడు అపవాది సంబంధి. కాబట్టి మీరు ఏం జరిగిస్తున్నారు? నీతిని జరిగిస్తున్నారా? అవునా? నీతి అనేటువంటిది మనము ఆచరించాల్సింది, అది మన క్రియలలో చూపించాల్సింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. దేన్ని వెంటాడాలట? చూస్తున్నారా? దేన్ని వెంటాడాలి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం. మొట్టమొదట ఏమి ఇవ్వబడ్డది? నీతిని వెంటాడండి. మనం దేన్ని వెంటాడాలి? నీతిని వెంటాడాలి. నేను నీతి జరిగిస్తున్నానా? అర్థమవుతుందా? నేను మంచి చేస్తున్నానా కాదు, నేను నీతిని జరిగిస్తున్నాను. ఎందుకు? మనం దేవుని రాజ్య సంబంధులం. దేవుని రాజ్యంలో ఏముంది? నీతి ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఆలోచన చేయండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6:18. పాపము నుండి మనం ఏమైనాం? విమోచించబడ్డాం. అంటే ఇప్పుడు పాపము చేయాలనేటువంటి బలవంతం మన మీద ఏం లేదు. అర్థమవుతుందా? ఆ పాప స్వభావం నుండి దేవుడు ఏం చేసిండు? మనల్ని బయటకు తీసుకొని వచ్చిండు. మిమ్మల్ని పాపము నుండి నేను విమోచించిన. ఇప్పుడు మీరు దేనికి దాసులు? నీతికి దాసులు. మన బాస్ ఎవరు? నీతి మన బాస్. అర్థమైతే ఆ నీతికి మనం దాసులు. అంటే నీతి ఏం చెప్తుంది?
దానికి మనము విధేయత చూపాలి. అర్థమవుతుందా? కాబట్టి మనము నిజంగా నీతికి దాసులముగా మనం ఉంటున్నామా అనేది మనం ఆలోచించాలి. ఒకటి, దేవుడు నీతిని కోరుకుంటున్నాడు. నీతిని మనం జరిగించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ నీతిని జరిగించడంలో మనం ఎదగాలి. ఒకటేసారి మనం పరిపూర్ణులం కాం. ప్రభుని అంగీకరించిన తర్వాత నీతిని చేయాలి, నీతిగా నేను జీవించాలనుకున్నప్పుడు అది ఒక క్రమమైనటువంటి అది ప్రొసీజర్ అన్నమాట. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, 5:6. నీతి కొరకు ఏముండాలి? ఆకలి దప్పిక ఉండాలి. మనకు ఆకలి దప్పిక ఉంటాయి, కానీ దేని కొరకు ఉంటాయి? వేరే వాటి కొరకు కదా. ఆకలి దప్పులు అంటే కోరిక కదా, కావాలి అనేటువంటి ఆశ మనకి ఉండాలి. ఏం ఆశ ఉండాలి? నీతి గురించి. అర్థమవుతుందా? నీతిలో ఎదగాలని. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమ కాదు, మత్తయి సువార్తలోని 6:33. మత్తయి సువార్త 6:33. 6:33. చూడండి, ఎప్పుడైతే నీతిని మనం ప్రాక్టీస్ చేస్తామో, నీతిగా జీవించాలని తపన మనలో ఉంటుందో, దాని పర్యవసానం ఏంటిదట? ఏంటిది? రిజల్ట్ ఏంటిది? అప్పుడు అవన్నీ అనుగ్రహించవు. మీరు ఎప్పుడైతే నీతిని మొదట వెతుకుతారో మీకు ఏమేమి కావాలి అవన్నీ అనుగ్రహించబడతాయి. మనకెందుకు అన్నీ అనుగ్రహించబడతలేదు? మనం నీతిని వెతుకుతలేం. అర్థమవుతుందా? నీతిగా జీవించాలనే ఆశ లేదు, నీతి కొరకు ఆకలి దప్పిక మనకి లేదు. కానీ మనకు అన్నీ కావాలని ఆశపడుతుంటాం, కానీ అది జరగదు. దేవుని వాక్యం ఒక మాట చెప్పిందంటే అది ఫైనల్. ఎప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి? అవన్నీ అనుగ్రహించబడ్డం అంటే అక్కడ పైన ఏముంది తెలుసా? మనందరూ తెలుసు కదా, ఏమి తిందుమో. ఇదే కదా మన బాధ అంతా. ఇదే కదా మన జీవితంలో మనకు ఉండేటువంటి బాధ. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడైతే నా నీతిని వెతుకుతారో ఇవన్నీ నేను మీకు దయచేస్తా. కాబట్టి దేవుడు దయచేస్తలేడా? ఎందుకు దయచేస్తలేడు? మీరు నీతిని వెతకడం లేదు, మీ నీతి కొరకు ఆకలి దప్పిక లేదు. మంచిగా ఉంటే చాలు అనుకుంటారు. మంచిగా ఉండడానికి కాదు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడం. దేవుని రాజ్య వారసులంగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి నీతిమంతులంగా ఈ లోకంలో ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి నేను 10 రూపాయలు ఇస్తా, 100 రూపాయలు ఇస్తా చాలు అని అంటే కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని స్టాండర్డ్ ఏంటిది? ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా నీవు జీవించాలి. అది దేవుని యొక్క రాజ్యం. కాబట్టి దేవుని రాజ్య వారసులంగా నీతి విషయంలో మనము ఎలా ఉంటున్నాం అనేది మనము ఆలోచన చేయాలి. రెండోది, దేవుని రాజ్యం ఏంటిదట? సమాధానము అని అంటుంది. దేవుని రాజ్యం ఏంటిది? సమాధానం. దేవుని రాజ్యంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది కదా. షాలోమ్ అంటారు కదా చాలాసార్లు. షాలోమ్ అంటే సమాధానం. అయితే ఈ రోజుల్లో మనిషికి ఏమి లేదు? సమాధానం లేదు. ఎందుకు లేదు అని అంటే, వారు దేవుని రాజ్యంలో లేరు కాబట్టి. దేవుని రాజ్యంలో ఉండేటువంటి వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? సమాధానం దేవుడు మొట్టమొదట మనకి ఇస్తాం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మొట్టమొదట మనకేం కలిగి దేవుడు మనకేమిచ్చినాడు? సమాధానం ఇచ్చినాడు. అర్థమవుతుందా? చూడండి, నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. ఎవరితో సమాధానం కలిగి ఉన్నాం? దేవునితో సమాధానం. దేవుని రాజ్యంలో మనం ఉంటున్నాం అని అంటే మనలో ఉండాల్సినటువంటిది ఏంటిది? సమాధానం ఉండాలి.
మొట్టమొదట దేవునితో సమాధానం ఉండాలి. ఈ పీస్ అనేటువంటిది వర్టికల్ అండ్ హారిజాంటల్ అంటే దేవునితో ఉండాలి, మన పొరుగు వారితో కూడా మనము సమాధానం కలిగి ఉండాలి. ఉంటున్నారా సమాధానంగా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సమాధానం ఉందా? పీస్ఫుల్గా ఉన్నారా? ఇది ఎవరు ఇవ్వరు, డబ్బులకు అసలే దొరకదు, దేవుడే అనుగ్రహించాలి. సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ సమాధానం ఎవరివ్వాలి? సమాధానకర్త అయిన యేసుక్రీస్తే ఇవ్వాలి. కాబట్టి దేవుని రాజ్యంలో ఉంటున్నటువంటి మనము సమాధానం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి, అంతరంగంలో మీకు సమాధానం లేదు అని అంటే దేవునితో మీకు సంబంధం లేదని అర్థమవుతుందా? ఇంటర్నల్గా అంతరంగంలో మీరు ఒక నిశ్చలమైనటువంటి సమాధానం కలిగి ఉండాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు మనకు దేవునితో ఆ సమాధానాన్ని అనుగ్రహించి. అర్థమవుతుందా? కాబట్టి ఆ సమాధానాన్ని ఎవరు కూడా పాడు చేయడానికి లేదు, ఆ సమాధానాన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి లేదు. ఎందుకంటే అది దేవుడిచ్చింది కాబట్టి. నిజంగా ఆ సమాధానం కనుక మీలో ఉంటే, అర్థమవుతుందా, మీరేం చేస్తారు తెలుసా? ఇతరులతో కూడా సమాధానం ఉండడానికి ప్రయాసపడతారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడు. అంటే ఎవరైతే దేవుని మీద ఆనుకుంటున్నారో, ఎవరైతే ట్రస్ట్ అనేవాడు ఉంటాడు, ఎవరైతే దేవుని ట్రస్ట్ చేస్తున్నారో దేవుడు ఏం చేస్తాడంట? వారికి పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారికి సమాధానం దేవుడు ఇస్తాడు. మీరు దేవుని మీద ఆనుకున్నారా? ఆనుకొని ఉంటే ఆ సమాధానము ఎక్కడికి పోదు. అంతరంగంలో పీస్ఫుల్గా ఉండండి. మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు, మీరు దేవుని రాజ్యము సంబంధించినటువంటి వారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. సెవెన్. చూడండి, చాలాసార్లు మన సమాధానాన్ని పాడు చేసేది ఏంటి తెలుసా? చింత కదా. చాలా రకాలైనటువంటి చింతలు. మీకు చింతలు ఉన్నాయా అంటే ఉన్నాయి, లేదనంటే మీరు అబద్ధాలు ఆడుతున్నట్టు. చింతలు ఉన్నాయా? ఏం చెప్తలేరు? యథార్థంగా ఉండండి. ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి. అయితే ఈ చింతలు ఏం చేస్తాయి? మన సమాధానాన్ని పాడు చేస్తాయి, మన పీస్ని పాడు చేస్తాయి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏ విషయం గురించి కూడా మీరు ఏం చేయకండి, చింతపడకండి. మీరేం చేయండి? మీ ప్రతి చింత, మీ ప్రతి బాధ మీరేం చేయండి? దేవునికి తెలియజేయండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. కావలి ఉండమంటే ఉన్నారా? ఇంటికి కావలి ఉంచుతారు కదా, ఒక ఇంటికి ప్రొటెక్షన్ కదా, ఏమంటారు వాళ్ళు? సెక్యూరిటీని పెట్టుకుంటారు కదా, గుర్కానో ఎవరో ఒకరు. వాళ్ళు ఏం చేస్తారు? దొంగల్ని లోపలికి రాకుండా వాళ్ళు అక్కడనే ఆపుతారు. దొంగలు కానీ అపరిచితులు కానీ ఎవరు కూడా లోనికి రాకుండా వారు ఏం చేస్తారు? ఆపుతారు అన్నమాట. అలాగే మనం ఎప్పుడైతే దేవునికి మన యొక్క చింతలన్నిటి తెలియజేస్తామో, మన బాధలను దేవునికి దేవుడు ఏం చేస్తాడట తెలుసా? సమాధానం అనేటువంటి కావలి దేవుడు మనకి ఇస్తాడట. హల్లెలూయా. అంటే ఇంకేది కూడా మన మనసులోకి వచ్చి మన యొక్క సమాధానాన్ని పాడు చేయకుండా, మీరు దేవునికి అన్నీ తెలియజేసిన తర్వాత మళ్ళీ మీరు కలవరపడడానికి లేదు. ఎందుకంటే దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. మన హృదయంలోకి,
మన తలంపులకు ఆయన ఇచ్చేటువంటి సమాధానము కావలిగా ఉంటుంది. లోపలికి ఏది రాకుండా కాపాడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మీకు ఏ చింతలున్నా ఏదున్నా దేవునికి తెలియజేయండి, కానీ మీ సమాధానం పాడు కాకుండా చూసుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండని. మన హృదయంలో ఏది ఏలాలి? సమాధానం. సమస్యలు మనల్ని ఏలొద్దు, కానీ సమస్యలే మనల్ని ఏం చేస్తున్నాయి? ఏలుతున్నాయి. సమాధానం ఏలడం లేదు మనం కదా. సమస్యలు ఏలుతున్నాయి అంటే సమస్యలు ఏం చేస్తున్నాయి? మనల్ని గడబడి చేస్తున్నాయి కదా. గాబరా అవుతున్నాం, టెన్షన్ అవుతున్నాం, కలవరపడుతున్నాం. సమాధానం మనల్ని ఏల్తలేదు. సమాధానం, దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానము మన హృదయంలో ఏలాలి. అదే రూల్ చేయాలి. అది బాస్గా ఉండాలి. ఎప్పుడైతే మనము సమాధానం కలిగి ఉంటామో, దేవునితో సమాధానం కలిగి ఉంటామో, మనలో సమాధానం మనం కలిగి ఉంటామో, ఇతరులతో కూడా మనం ఏం చేస్తామో సమాధానం కలిగి ఉండడానికి ఆస్కారం. నాకే సమాధానం లేదనుకోండి, నా ముఖం ఎట్లుంటుంది? చికాక్గా ఉంటుంది కదా, ఇరిటేషన్. ఇక వాళ్ళని చూస్తే ఇంకా అటుకెళ్ళటే వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడతాం? ఆయన ముఖం చూస్తేనే ఎంతో అంత డిస్టర్బ్గా ఉన్నాడు, ఆయనతోనే మాట్లాడతాం కదా. కానీ దేవుడు ఏమన్నా సమాధానపరచువారు ఏంటి? సమాధానపరచువారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. ఎవరు దేవుని కుమారులు అనబడతారు? మీరు సమాధాన పరిచేవారు, పీస్ మేకర్స్. మనం ఎవరం? పీస్ని పీస్ చేయడం కాదు. మనం ఏంటిది? పీస్ మేకర్స్. సమాధాన పరిచేటువంటి వారు, సమాధానాన్ని పాడు చేసేవారం కాదు. దేవునితో మనం సమాధాన పడ్డాం, మనలో మనం సమాధానం కలిగి ఉండాం. ఇతరులని సమాధానపరచాలి, ఇతరులతో సమాధానంగా ఉండాలి. ఉంటున్నారా సమాధానంగా? భార్యాభర్తలు సమాధానంగా ఉన్నారా? పిల్లలు తల్లిదండ్రులు సమాధానంగా ఉన్నారా? మీ ఫ్రెండ్స్తో సమాధానంగా ఉన్నారా? మీ అక్క చెల్లెలతో సమాధానంగా ఉన్నారా? ఆలోచన చేయండి. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? సమాధానం చాలా విలువైంది. దానికోసం ఏమైనా పోగొట్టుకుంటే పోనీ అనుకోండి. అర్థమవుతుందా? ఒక గజం జాగబోతుంటే పోనీ, కానీ మనం ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? ఒక్క ఫీట్ కూడా పోనీ చేయలేదు. వాడు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, అవునా? అయ్యో భగవంతుడా, ఏం తీసుకొని పోతావు ఎటైనా. అర్థమైతే చిన్న చిన్న విషయాల కొరకు జీవితకాలం అంతా సమాధానం లేకుండా బ్రతికేవారు చాలామంది ఉంటారు. మన రోగాలకు కారణం ఏంటి తెలుసా? సమాధానం లేకపోవడమే కదా. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, నేను కాదు కానీ వాక్యం ఏం చెప్తుందంటే, అందరితో సమాధానంగా ఉండడానికి మీరు ప్రయాసపడండి. వారు మనతో ఉండరంటే అది వాళ్ళ బాధ. నీవు వారితో సమాధానంగా ఉన్నావా? అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నీవు సమాధానంగా ఉండాలని ఆశపడుతున్నావా? అది ఆలోచించు. నీ వలన సమాధానము పాడు కావద్దు, నీవు అసమాధానానికి కారకుడు అవ్వద్దు. నీవు దేవుని రాజ్య సంబంధివి. హల్లెలూయా. కాబట్టి నువ్వు సమాధాన పరిచేవాడిగా ఉండాలి, సమాధానకర్తగా ఉండాలి. అంటే సమాధానానికి మూలమై ఉండాలి. నిన్ను చూసినప్పుడు వాళ్ళకి పీస్ అనిపించాలి, వాళ్ళకి బీపీ రావద్దు. అర్థమవుతుందా? మిమ్మల్ని చూసేసరికి వాళ్ళ బీపీ కూడా ఏమవ్వాలి? తగ్గాల పెరగాలి? నార్మల్కి వచ్చేసేయాలన్నమాట. అప్పటి వరకు అటు ఇటు గాబరు వాడు నేను చూసేసరికి వెంటనే ఏమైపోవాలి? నార్మల్కి వచ్చేసేయాలి. అట్లా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ సమాధానంగా ఉంటున్నామా? మీరు ఆలోచన చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం.
సమాధానమును వెదకి దాన్ని ఏం చేయాలి? వెంటాడాలి, అనుసరించాలి. సమాధానాన్ని వెదకండి. ఏ విధంగా నేను సమాధాన పడగలను? నీకు ఒక 500 ఇస్తే నాతో సమాధాన పడతానంటే ఏం చేయండి? ఇచ్చేయండి, పోతే పని 500. మనకి ఏది ఇంపార్టెంట్? సమాధానం ఇంపార్టెంట్. అర్థమవుతుంది? అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, డబ్బులతో సమాధానం వచ్చేది కాదు. మన మనస్సులో ఉండాలి. సమాధానాన్ని మనము వెంటాడాలి. ఏ విధం చేతనైనా సరే నేను సమాధానంగా ఉండాలి, సమాధాన పడాలి అనేటువంటి తపన. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను సమాధానంగా ఉండాలి. మన జీవితంలో అనేకమైనటువంటి తుఫాన్లు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి. అర్థమవుతుందా? మత్తయి సువార్తలో ఒక సంఘటన ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23-24 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23-24 వచనాలు. చాలు. సముద్రం మీద ఏమైందట? తుఫాను లేచింది, దోణి అలల చేత కప్పబడుతుంది. తుఫాను లేచింది, దోణి అలల చేత కప్పబడుతుంది. యేసుప్రభు ఏమో అట్లా కదా, సమాధానంగా ఉంటే తుఫాను వచ్చినా, అలల చేత మీరు కప్పబడినా మీరేం చేయాలి? నిజంగా నిద్రపోయారు. సమాధానం కలిగి ఉండాలి. టెన్షన్ పడద్దు, కలవరపడద్దు. అయ్యో వస్తుంది, ఇక నన్ను తీసుకుపోతుంది. ఎవరిని తీసుకుపోరు, ఎవరిని ఏం చెయ్యరు. అర్థమవుతుందా? మీ అంతరంగమందు సమాధానం ఎంత బలంగా ఉండాలంటే అటువంటి తుఫానులోనైనా సరే, అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోనే సరే పీస్ఫుల్గా ఉండాలి, నిద్రపోవాలి, ప్రశాంతంగా ఉండాలి. యేసుప్రభు నిద్రపోయింది. ఆయన మనకు మాదిరి కదా, అన్ని విషయాల్లో మాదిరి కదా. యేసుప్రభుకి తెలుసు ఏ తుఫాను కూడా ఏమీ చెయ్యదు, నేను వెళ్ళాల్సినటువంటి స్థలానికి నేను ఖచ్చితంగా పోతాను. చాలాసార్లు అనుకుంటాను మధ్యలోనే ఏమైనా అయిపోతుందేమో. అవునా? ఎందుకైతే దేవుడు ఉన్నాడుగా. దేవుడు ఉన్నాడా లేదా? మీ జీవితాల్లో దేవుడు ఉన్నాడా? ఖచ్చితంగా గమ్యానికి చేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి కలవరపడకండి. దేవుని రాజ్యము నీతియు సమాధానం. ఆయన రాజ్యంలో ఉండేటువంటి వారు సమాధానంగా ఉండాలి, సమాధానాన్ని వెంటాడే వారిగా ఉండాలి, సమాధాన పరిచే వారిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కలవరపడకుండా సమాధానాన్ని మనము మన క్రియలలో చూపించాలి. అర్థమవుతుందా? ప్రతికూలమైన పరిస్థితులలో కూడా యేసు ప్రభులాగా నిద్రపోయేటువంటి ఆ దృఢ సంకల్పం, ఆ విశ్వాసం మనము కలిగి ఉండాలి. మూడవదిగా దేవుని రాజ్యము నీతి, సమాధానం మరియు పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. జాయ్. మూడవది ఏంటిది? దేవుని రాజ్యంలో ఏముంటుంది? జాయ్ కదా. నేను చాలామంది క్రైస్తవులు చూస్తా, వారి లోపల జాయ్ కనబడదు. అసలు ఏం కనబడది? ఆనందం. ఎంత ఉసూరుగా ఉంటారంటే వాళ్ళని చూసినప్పుడు ఆ నవ్వేటోడు కూడా గమ్మున అయిపోవాలి. ఇక సీరియస్గా ఉంటే భక్తి అనుకుంటారు చాలామంది, నవ్వకుండా ఉంటే చాలా స్పిరిచువల్ అనుకుంటారు. అది కాదు. యేసుప్రభు అట్లా ఉండమని చెప్పలా. అవునా? వాక్యం ఏం చెప్తుంది? మనం ఎప్పుడు ఎట్లుండాలట? ఆనందంగా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు దేవుని రాజ్యంలో ఆనందం, దేవుని రాజ్యంలో ఆనందం ఉంది. కాబట్టి నీ లోపల కూడా ఏముండాలి? ఆనందం ఉండాలి. జాయ్. హ్యాపీనెస్ వేరు, జాయ్ వేరు. హ్యాపీనెస్ అనేటువంటిది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, అవుట్వర్డ్ ఎమోషన్. అది కొంచెం సేపే ఉంటుంది, క్షణికమైంది హ్యాపీనెస్ అనేటువంటి. జాయ్ అనేటువంటిది ఇది ఏమంటారు? మన అంతరంగంలో ఎప్పటికీ ఉండేటువంటిది అన్నమాట. ఒక మాట ఒక వ్యక్తి ఏమంటే లాస్టింగ్ కంటెంట్మెంట్, అంటే సంతృప్తి కలిగి ఉండడం. ఎప్పటికీ కూడా మన హృదయంలో నెమ్మది కలిగి ఉండడం, సంతోషము కలిగి ఉండడం.
బైబిల్లో వాడిన పదం జాయ్ ఎక్కువసార్లు. రిజాయిస్, జాయ్ అనేటువంటి పదం ఎక్కువగా బైబిల్లో వాడడం జరిగింది. కాబట్టి దేవునిలో మీరు నిజంగా ఆనందంగా ఉంటున్నారా? మీ లోపల ఆనందం ఉందా? లేదా? ఉందా లేదా? ఈ జాయ్ అనేటువంటిది దేవుని యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుంది? దేవుని వాగ్దానాల మీద ఆధారపడి ఉంటుంది, పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అర్థమవుతుందా? పరిస్థితుల మీద ఈ జాయ్ అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. దేవుడు మనకు చేసిన వాగ్దానాలు, దేవుని యొక్క సన్నిధి, అర్థమైంది? దేవుని సన్నిధి మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. మనం ఇప్పుడు ఎట్లుండాలి? ఆనందంగా ఉండాలి. ఏ కారణం చేత కూడా మీ ఆనందంను పాడు చేసుకోకుండా చూసుకోవాలి. ఎందుకనంటే నెహెమ్యా గ్రంథంలో ఏముంది? యెహోవా యందు ఆనందించటం వలన ఏమవుతుంది? చూడండి, 8వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం, ఒక్క లైన్ చదవండి సరిపోతుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, ఎజ్రా తర్వాత ఉంటుంది. 8వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ లైన్ చదవండి సరిపోతుంది. 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు ఏం పొందుకుంటారు? బలం పొందు. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మన బలం ఏంటిది? క్రీస్తులో, దేవునిలో ఆనందించడం. మీరు ఆనందంగా లేరా? మీరు బలహీనంగా ఉన్నారన్నట్టు. మీరు ఆనందంగా ఉంటే, సంతోషంలో ఉన్నప్పుడు మనం మస్తు పనులు చేస్తాం కదా, మనకేం ఏర్పడదు. గమనించినరా? ఎందుకు? ఆ సంతోషము మనకు బలాన్ని ఇస్తుంది. మనకు తెలియకుండానే మనల్ని ఏం చేస్తుంది? ప్రోత్సహిస్తుంది. అబ్బా, ఇంత పని చేసినా కానీ ఏం అనిపించలే. ఎందుకు అనిపించలే? లోపల ఏముంది? సంతోషం, దేవుడిచ్చినటువంటి జాయ్. అందుకనే దేవునిలో మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. చూడండి, మనం ఏం చేస్తున్నామంట? మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు, మన విశ్వాసం ద్వారా మనము రక్షణ పొందుకొని చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. నిజముగా క్రీస్తుని ఎరిగినటువంటి వారు, నిజముగా రక్షణ పొందినటువంటి వారు ఎప్పుడు ఎలా ఉంటారట? సంతోషంగా ఉంటారు. ఎందుకనంటే నాకు దేవునికి ఒక సంబంధం ఉంది, ఎల్లప్పుడూ దేవుడు నాతో ఉంటున్నాడు అనేటువంటి సంతోషం. దీనికి మించినటువంటి కారణం ఇంకొకటి మనకి అవసరము లేదు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం అంటే కొంచెం పైన ఉంటుంది. 15వ వచనం చివరి భాగం, చివరి లైన్. యాక్చువల్గా అది ఇంగ్లీష్లో 16 ఉంటుంది, కానీ 15వ వచనంలో లాస్ట్ లైన్. చాలు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎల్లప్పుడూ, అన్ని పరిస్థితులలో, అర్థమవుతుందా? అన్ని సమయాలలో మీరు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. సమస్యలలో సంతోషంగా ఉండాలి, బాధలో సంతోషంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:4 ఏముంటుంది? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండి ఏం చెప్తున్నాడు? ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎందుకనంటే ఈ ఆనందానికి కారణము నా దేవుడు. అర్థమవుతుందా? నేను ఈ స్థానం, నేను ఇప్పుడు ఈ విధంగా ఉండడానికి కారణం నా దేవుడు. పౌలు ఊరికే చెప్తలేడు అట్లా, ఆయన నిజంగా ఆనందంగా ఉన్నాడు. ఉదాహరణ చెప్పాలా? అపొస్తలుల కార్యంలో పౌలు శీలల్ని భయంకరంగా కొట్టి, శరీరం అంతా రక్తసిక్తమై, సంఖ్యలతో బంధించి, కాళ్ళకు బోండం వేసేసి,
చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? దేవునికి వారు కీర్తనలు పాడుచు దేవుని వారు స్తుతిస్తారు. ఆ స్థితిలో స్తుతిస్తారా ఎవరైనా? అర్థమవుతుందా? వారికి శరీర రీతిగా ఆ నొప్పులు ఉన్నాయేమో, కానీ అంతరంగంలో ఏముంది? ఆనందం ఉంది. అర్థమవుతుంది? ఆనందం ఉంది. కాబట్టి ఈ ఆనందము మన పరిస్థితుల మీద ఆధారపడి ఉండేదిగా. ఈ ఆనందము దేవుడిచ్చేటువంటిది, అంతరంగంలో ఉండేటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతి కొరకు మనము ప్రాకులాడుతున్నామా? నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉంటున్నామా? ఆలోచన చేయండి. మంచిగా ఉంటే చాలా అనుకోకండి. దేవుని స్టాండర్డ్ వేరు. అర్థమవుతుందా? సమాధానం కలిగి ఉన్నారా? అందరితో సాధ్యమైతే మటుకు అందరితో మీరు ఎట్లా ఉండాలి? సమాధానంగా ఉండాలి. బయట వాళ్ళతో మనం సమాధానంగా ఉంటాం, కానీ ఇంట్లో వాళ్ళతో మనం సమాధానంగా ఉండాలి చాలాసార్లు కదా. ఇంట్లో వాళ్ళతో కూడా ఎట్లుండాలి? సమాధానంగా ఉండాలి. మూడోది, బీ జాయ్ఫుల్. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. దేవుని బట్టి మనకు ఆనందం. మనకేముంది కదా? ఏముంది మనకు ఆనందపడడానికి? దేవుడు తప్ప కదా. దేవుడే మనకన్నిటికీ దేవుడే. ఆ దేవుడే మనకు నిరీక్షణకర్త. ఆ దేవుడే మనల్ని బాధలో నుండి బయటికి తీసుకొచ్చేది. మన శ్రమలలో, శోధనలో, ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి అన్ని సమయాలు, అన్ని సందర్భాల్లో ఆనందంగా ఉంటూ ప్రభువుని మనము చూపించే వారంగా ఉండాలి. ఇది దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఇలాంటి వారు ఉంటారు. నీతి గలవారు, సమాధానం గలవారు, ఆనందం కలిగినటువంటి వారు దేవుని రాజ్యంలో ఉంటారు. కాబట్టి మనం దేవుని రాజ్య సంబంధులం. కాబట్టి ఆ విధంగా ఉండడానికి మనము ప్రయత్నము చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నిజమైనటువంటి నీతి మనలో ఉందా? సమాధానం ఉందా? మనలో ఆనందం ఉందా? ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఆ దేవాది